నమస్తే అందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈ వేసవి కాలంలో శరీరం వేడెక్కిపోవడం సహజం. అలసటగా, నీరసంగా అనిపించడం కూడా కామనే. కానీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శరీరాన్ని సహజంగా చల్లబరిచే 5 ప్రత్యేకమైన ఆహారాల గురించి. ఇవన్నీ ఇంట్లోనే సులభంగా దొరికేవి. మొదటిదొచ్చేసి దోసకాయ లేదా కీర. మొదటిగా మనం చూసేది దోసకాయ. దీనిలో 95% నీరు ఉంటుంది. అందుకే ఇది శరీరానికి తేమను ఇస్తుంది. దోసకాయ సలాడ్స్లో జ్యూస్గా లేదా నేరుగా తినవచ్చు. వేసవిలో రోజు తరచుగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్కి చెక్ పెట్టచ్చు. రెండవది వాటర్ మెలాన్. ఇది రుచిగా ఉండడమే కాదు, శరీర ఉష్ణోగ్రత తగ్గించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. నీరు, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఈ పండు వేసవిలో బాగా ఉపశమనం ఇస్తుంది. జ్యూస్ ముక్కలుగా లేదా సలాడ్లో తీసుకోవచ్చు. మూడవది కొబ్బరి నీళ్ళు. ఇది సహజమైన ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఇందులో పొటాషియం, సోడియం లాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీర ద్రవ స్థాయిని సమతుల్యంగా ఉంచుతాయి. ప్రతిరోజు ఒక గ్లాస్ తాగితే వేసవిలో దాహం, అలసట పారిపోతుంది. నాలుగవది పుదీనా. పుదీనాలో మెంథాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరాన్ని సహజంగా చల్లబరుస్తుంది. పుదీనాను నిమ్మకాయ నీటిలో, బటర్ మిల్క్లో లేదా చట్నీల్లో ఉపయోగించవచ్చు. ఇది ఈ వేసవి కాలానికి ఎంతో బాగా పనికొస్తుంది. ఐదవది వచ్చేసి పెరుగు. పెరుగు శరీరాన్ని చల్లబరిచే శక్తి కలిగిన సహజ ఆహారం. ఇది జీవన క్రియను మెరుగుపరచడంలోనూ, ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. పెరుగు అన్నం, రైతా లేదా మసాలా మజ్జిగ తీసుకుంటే వేసవిలో చాలా బాగుంటుంది. ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల వేసవిని చల్లగా గడిపేయచ్చు. మీకు గనక ఈ వీడియో ఉపయోగకరమైంది అనిపించినట్టయితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలపండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరీ ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.